నన్ను క్షమించు ఆకాష్. మీ అక్కయ్య మీ నాన్నగారు అలా మాట్లాడేసరికి నేను తట్టుకోలేకపోయాను. ఆవేశంలో ఏం చేయాలో తెలియక ఈ నిర్ణయం తీసుకున్నాను. మనుషుల జీవితాలు ముఖ్యం కానీ డబ్బు కాదు కదా రాణి. నిన్ను అలా అన్నారని ఇంట్లో అందరి కోపగించుకుని వచ్చాను. పదరాణి వెళ్దాం. క్షమించు ఆకాష్, నన్ను బలవంతం చేయకు. నేను రాలేను. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు. 30 తులాల బంగారం తీసుకొని మీ ఇంటికి వచ్చాను, కానీ నాకు ఆ ఇంట్లో గౌరవం లేదు. అస్తమాను దరిద్రపు దానివి, నష్టజాతకురాలివి, దురదృష్టవంతురాలివి, నీ జాతకం మంచిది కాదని చాలా హీనంగా మాట్లాడుతున్నారు. ఆ మాటలు భరించలేక పౌరుషానికి పోయి డబ్బు తీసుకొస్తానని వచ్చేశాను. ఇప్పుడు ఖాళీ చేతులతో వస్తే నాకు నరకం చూపిస్తారు. దయచేసి నన్ను క్షమించు. నేను రాలేను ఆకాష్. ఎందుకు రాణి ఇలా మాట్లాడుతున్నావు నువ్వు? ప్లీజ్ ఆకాష్, నువ్వు మీ ఇంట్లో వాళ్ళకి నయానో భయానో నచ్చ చెప్పి నన్ను ఇంటికి తీసుకెళ్లొచ్చు, కానీ అంత పౌరుషంగా మాట్లాడినా నాకు మా అన్నయ్యకి అక్కడ గౌరవం ఉండదు. రాణి, నువ్వు ఏ అన్నయ్య గౌరవం ఉండదని అంటున్నావో ఆయన బయట గుమ్మం ముందు నిలబడి ఉన్నాడు. ఆయన చెప్తే అయినా ఆయన మాట గౌరవం ఇచ్చి వస్తావా? అన్నయ్య వచ్చాడా? అవును, నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయావని తెలియగానే నేను ముందు మీ అన్నయ్యని కలవటానికి షెడ్కి వెళ్ళాను. అన్ని విషయాలు వివరంగా చెప్పాను. నేను మీ అన్నయ్య కలిసి చాలా చోట్ల వెతికాం. ఏంటి, అన్నయ్యకి అన్ని విషయాలు తెలిసిపోయాయా? అవును, నేనే చెప్పాను. అన్నయ్య, రాణి, అన్నయ్య, అన్నయ్య, నీకు నిజం చెప్పకుండా దాచాను. నన్ను క్షమించన్నయ్యా. ఏమరాణి, నీ అన్నయ్య చచ్చిపోయాడు అనుకున్నావా? అన్నయ్య, అలాంటి మాటలు మాట్లాడుకో. లేకపోతే ఏంటమ్మా, ఎందుకమ్మా నా దగ్గర నిజం దాచావు? పెళ్ళైపోయాక ఈ అన్నయ్యని, అన్నయ్య ప్రేమని మర్చిపోయావా? నీకు పెళ్ళైపోయింది కాబట్టి నీ కుటుంబం వేరు, నా కుటుంబం వేరు అనుకున్నావా? ఎన్నిసార్లు అడిగాను నిన్ను, అయినా నాకు నువ్వు అబద్ధం చెప్పావు. ఎందుకమ్మా ఇలా చేసావు? ప్లీజ్ అన్నయ్య, నన్ను క్షమించు. అసలు నువ్వున్నావనే ధైర్యంతోనే నేను అంత పౌరుషంగా మాట్లాడాను. ఆ తర్వాత వదిన కూడా 3 లక్షలు ఉన్నాయని అన్నప్పుడు చాలా సంతోషపడ్డాను. నా ప్రాబ్లం తీరిపోయిందిలే అనుకున్నాను. కానీ ఆ డబ్బు మరో అవసరానికి ఖర్చు పెట్టాల్సి ఉందని తెలిసి నీతో నా సమస్య చెప్పలేకపోయాను. నా గురించి ఇంతకు ముందే చాలా సార్లు చాలా శ్రమ పడ్డావు. ఇంకా ఇంకా నేను కష్టపెట్టకూడదని నా బాధని నా మనసులోనే దాచుకొని వచ్చేసాను అన్నయ్య. ఏంటమ్మా అలా అంటున్నావు? నన్ను నువ్వు కష్టపెట్టావా? నేనెప్పుడు అలా అనుకోనమ్మా. నువ్వు నా చెల్లివమ్మా. మనం ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా నాకు నువ్వు అన్నిటికంటే ఎక్కువ, అందరికంటే ఎక్కువ. వదినలా అందని నాకు ఆ విషయం చెప్పకుండా దాచేస్తావా? ఇప్పుడు చెప్తున్నాను, నీకు ఆ 3 లక్షలు నేనిస్తాను. తీసుకెళ్లి మీ అత్తగారింట్లో ఇచ్చేసి, సరేనా? నువ్వు ఇలా బాధపడ్డా నాకు ఇష్టం లేదమ్మా. వద్దండి, మీ దగ్గర ఇప్పుడు డబ్బు తీసుకుంటే మేము మనుషులు అనిపించుకోం. మా వాళ్ళకి నేను నచ్చ చెప్తాను. ఆకాష్, నువ్వు మీ వాళ్ళకి నచ్చ చెప్పచ్చు, కానీ నా చెల్లి అక్కడ పౌరుషంగా చెప్పొచ్చింది. వస్తూ వస్తూ 3 లక్షలు తీసుకొస్తానని చెప్పింది. ఇప్పుడు ఇది ఉట్టి చేతులతో వెళ్తే అది నా చెల్లెలకే అవమానం. అలా జరగడం నాకు ఇష్టం లేదు. తనేదో ఆవేశంలో అంతే, ఆ మాటలు పట్టించుకుంటే ఎలా? అందుకే నేను చెప్పేది ఏంటంటే, లేదు ఆకాష్, నా చెల్లెలు చెప్పిందే కరెక్ట్. దానికి అవమానం జరిగితే నేను తట్టుకోలేను. అమ్మారాణి, నువ్వు నాతో పాటు మన ఇంటికి రా. వదిన దగ్గర 3 లక్షలు తీసుకుని మీ అత్తగారికి ఇచ్చేది గాని, సరేనా? గోపి, అర్చన్ని ఇప్పుడు డబ్బులు అడగద్దయ్యా. ఎందుకు నన్ను అలా అంటున్నావు? పొద్దున అర్చన్ నీతో అన్న మాటలు మర్చిపోయావా? దేనికి అనుకున్న డబ్బు దానికి మాత్రమే ఖర్చు పెట్టాలి అని అంది కదా. అంతేకాదు, ఎలాంటి ప్రమాదం వచ్చినా ఆ డబ్బులు ముట్టుకోవద్దు అంది కదా. అర్చన అలా ఖచ్చితంగా చెప్పినప్పుడు ఇప్పుడు ఎలా అడుగుతావు? ఎలా వీళ్ళకిస్తావు? నాన్న, నేను డబ్బు అనవసరంగా ఖర్చు పెడుతున్నానని అర్చన అలా అంది. అయినా నాకు రాణి జీవితం కన్నా డబ్బు ముఖ్యం కాదు నాన్న. అది కాదయ్యా, నువ్వు రాణి ఎంత ముఖ్యం అనుకుంటున్నావో అర్చన కూడా నిన్ను అలాగే అనుకుంటోంది.
తను తన సంసారం బాగుండాలని అనుకోవటంలో తప్పులేదు కదా. అంతేకాదు గోపి, అర్చన కాపురానికి వచ్చిన దగ్గర నుంచి మన కోసం ఎన్నో కష్టాలు పడి ఎన్నెన్నో త్యాగాలు చేసింది. తన స్థానంలో ఉండి ఒక్కసారి ఆలోచించవయ్యా. అయినా అర్చనకి ఇప్పుడు ఏం చెప్పి డబ్బులు అడుగుతావు? రాణి పెళ్లికి ముందే మా నాన్న దురాశకు పోయి దొంగ నోట్లకు ఆశపడి 1,00,000 రూపాయలు పోగొట్టుకున్నాడు. రాణి అజాగ్రత్తగా ఉండి ఆటోలో 2 లక్షలు పోగొట్టుకుంది. అందుకే ఆ 3 లక్షలు ఇవ్వు, రాణి మాట నిలబెట్టాలి అని అడుగుతావా? అలా అడిగితే అర్చన కోపం రాదా? ఆమె కోపం అర్థం లేదని వాదిస్తావా? తన మనసు కష్టపెడతావా? అలా చేస్తే కలిసిమెలిసి ఉన్న మీ కాపురంలో గొడవలు మొదలవుతాయి. ఆలోచించు గోపి. మరి ఇప్పుడు వేరే దారే ఉంది, ఏం చేయాలి? గోపి, నేను ఒక ఆలోచన చెప్పనా? ఏంటది? రాణి జీవితం చెడిపోకూడదు, అర్చన మనసుకి కష్టం కలగకూడదు. అందుకే నువ్వు చిన్న అబద్ధం చెప్పాలయ్యా. అబద్ధం చెప్పాలా? అవునయ్యా. డబ్బు రాణి కోసమని కాకుండా నందినికి ఇవ్వటానికి 2 లక్షలు, స్పేర్ పార్ట్స్ కొనటానికి 1,00,000 రూపాయలు అని చెప్పు. అవి రాణికి ఇవ్వు, ప్రాబ్లం క్లియర్ అవుతుంది. అవసరానికి అబద్ధం ఆడితే తప్పులేదయ్యా. మరో 10 కార్లు వచ్చినాయి అంటున్నావు కదా, వాటి మీద వచ్చే లాభాల్లోంచి నందినికి సర్దు. ఏమంటావు గోపి? లేదు నాన్న, ఇప్పటికే నా వల్ల అర్చన చాలా కష్టపడుతోంది. ఇప్పటిదాకా అర్చనతో నేను చెప్పిన అబద్ధాలు చాలు. ఇంకా నేను జీవితంలో అర్చనతో అబద్ధం ఆడలేను. ఎందుకంటే కోరి కష్టాలు తెచ్చుకుంటారు. నేను మా వాళ్ళని మేనేజ్ చేస్తానంటున్నాను కదా. లేదా ఆకాష్, డబ్బులు లేకుండా రాణిని మీ ఇంటికి పంపించడం బాగుండదు. అటు రాణికి ఇటు గోపికి చెడ్డ పేరు వస్తుంది, ఆత్మాభిమానం దెబ్బతింటుందయ్యా. అవును బాబు, నువ్వే ఒకసారి బాగా ఆలోచించవయ్యా గోపి. భాను, ఆయన ఇంకా ఇంటికి రాలేదు. ఒకసారి నీ ఫోన్ ఇస్తావా? ఆయనకి ఒకసారి ఫోన్ చేస్తాను. అలాగే అక్క. అక్క, ఇదిగో అక్క ఫోన్. ఆ, అక్క, అన్నయ్య వచ్చేసారు. ఇదిగో. ఏంటండి ఇంత లేట్ అయింది? ఈ రోజు మీకు పని ఎక్కువ ఉందేమో, షెడ్లోనే ఉండిపోతారేమోనని భాను దగ్గర ఫోన్ తీసుకుని మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. అంతలోనే మీరు వచ్చేశారు. రండి లోపలికి వెళ్దాం. పద. రండి. ఏమండి, మావయ్య ఇంకా రాలేదు. మీరు వెళ్ళి స్నానం చేసి రండి, భోజనం వడ్డిస్తాను. నాకు భోజనం వద్దర్చన. ఎందుకు? ఎందుకంటే నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఇప్పుడే కదా వచ్చారు, అంతలోనే వెళ్తానంటారేంటి? అంటే 10 కార్లు డెలివరీ ఇవ్వాలి కదా. రాత్రి పగలు పనిచేస్తే కానీ నేను డెలివరీ ఇవ్వలేను. అందుకని. దీనికి ఎందుకు ఇంటికొచ్చారు? నాకు ఫోన్ చేస్తుంటే నేనే భోజనం తీసుకొచ్చేదాన్ని కదా. లేదు, బయటెక్కడో మీరు తింటే సరిపోయేది కదా. అర్చన, నేను వచ్చింది భోజనం కోసం కాదు, డబ్బు కోసం అర్చన. డబ్బులా? డబ్బులేంటి? అదే మనం నందినికి ఇస్తామన్న డబ్బు. ఆహా, అవును. నందిని ఊరి నుంచి వచ్చేసిందా? ఇంత రాత్రిపూట వెళ్ళి డబ్బిస్తారా? వచ్చేసింది. ఇందాకే ఫోన్ చేసింది. డబ్బు కొంచెం అర్జెంట్ అంట, అందుకే ఆ 2 లక్షలు తీసుకుందామని వచ్చాను. అలాగా? అయితే ఉండండి, తెచ్చిస్తాను. ఇదిగోండి, సరిగ్గా 2 లక్షలున్నాయి. నందినికి ఇచ్చేసేయండి. అర్చన, అలాగే ఆ 1,00,000 కూడా. ఆ 1,00,000? అదెందుకండి? నందినికి 2 లక్షలే కదా ఇవ్వాలి అనుకున్నాం. ఆ 1,00,000 స్పేర్ పార్ట్స్ కొనడానికి ఉంచాం కదా. అదే అర్చన, స్పేర్ పార్ట్స్ కోసమే ఆ 1,00,000 రూపాయలు అడుగుతున్నాను.
ఆల్రెడీ మధ్యాహ్నమే స్పేర్ పార్ట్స్ తీసేసుకున్నాను. అందుకోసమే ఆ డబ్బు అడుగుతున్నాను. స్పేర్ పార్ట్స్ తెచ్చేశారా? ఆ, తీసుకున్నాను. నాకు తెలిసిన షాప్ అతను ఉంటే తీసుకున్నాను. అతను షాప్ కట్టేస్తున్నాడు. ఈలోగా నీ దగ్గర డబ్బు తీసుకుని అతనికి కట్టేద్దామని అడుగుతున్నాను. అలాగా, అయితే ఉండండి, తెచ్చిస్తాను. ఇదిగోండి, ఇటివ్వండి, నేను పెట్టిస్తాను. మొత్తం 3 లక్షలున్నాయి. జాగ్రత్త. ఏంటండి ఇది? సరిగ్గా పట్టుకోండి. జాగ్రత్త అని చెప్తున్నాను కదా, తీసుకోండి. వస్తాను అర్చన. ఏమండి, ఎలాగో వచ్చేసారు కదా, భోజనం చేసి వెళ్ళండి. చెప్పాను కదా అర్చన, అవతల స్పేర్ పార్ట్స్ అతను నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అలాగే నందిని కూడా డబ్బు ఇవ్వాలి. నేను బయలుదేరతాను. సరే. అర్చన, రాత్రి ఇంటికి రాను. నువ్వు జాగ్రత్తగా తలుపులేసుకుని పడుకో. షెడ్లో పని ఎక్కువ ఉంది. సరే అండి, కానీ మీరు వెళ్ళి భోజనం చేయండి. తింటా. జాగ్రత్త. హలో అమ్మా, నేను జయంతిని మాట్లాడుతున్నాను. ఏంటే ఇప్పటికి నీకు అమ్మ జ్ఞాపకం వచ్చిందా? నన్ను మీ అన్నయ్యని అవమానించాక ఈరోజు గుర్తుకొచ్చావా మళ్ళీ? ఇన్నాళ్ళు మర్చిపోయావా? ఏంటమ్మా మాటలు? అత్తింట్లో ఉన్న ఆడపిల్ల పరిస్థితి ఎలా ఉంటుందో నీకు తెలీదా? మా ఆయన గురించి నీకు వేరే చెప్పాలా? వట్టి కొసరి మనిషి. నీతో మాట్లాడానని తెలిస్తే నన్ను మెడపట్టి గెంటేస్తారమ్మా. అది నిజమే. సరే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నేను రూమ్లోంచి మాట్లాడుతున్నాను. ఆయన వరంగల్కి ఆఫీస్ పని మీద వెళ్లారు. ఇంతకీ నువ్వు అన్నయ్య ఎలా ఉన్నారమ్మా? వాడి గురించి ఏం చెప్పమంటావే? ప్రియ మీద పగ తీర్చుకోవాలంటూ రాత్రి పగలు ఒకటే తాగుతున్నాడు. నాకెందుకో వాణ్ణి చూస్తే చాలా భయంగా ఉందే. అలాగా? అమ్మా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఫోన్ చేశానమ్మా. ఏంటే అది? ఆ రోజు హాస్పిటల్లో అన్నయ్యకి పుట్టిన బిడ్డ చనిపోయాడు అనగానే అన్నయ్యకు అనుమానం వచ్చింది. అలాగే ఇప్పుడు ప్రియకి కూడా అనుమానం వచ్చింది. మొన్నొక ఆయన మావయ్యతో పనుండి మా ఇంటికొచ్చాడు. ఆయన పెద్ద జ్యోతిష్యుడంట. ఇలా పెళ్లి అనుకుంటున్నావంటే ప్రియ అన్నయ్య రాశి నక్షత్రాలు అడిగారు. అలాగే ప్రియ చేయి చూసి నీ పిల్లాడు చనిపోలేదు, బతికే ఉన్నాడని బల్ల గుద్ది మరీ చెప్పాడమ్మా. ఏంటే నువ్వనేది? అవునమ్మా. ఈ రోజు ప్రియ తను కన్న పిల్లాడి గురించి విచారించడానికి హాస్పిటల్కి బయలుదేరింది. మా అత్తయ్య వద్దని వాదించింది. అయినా ఆ మొండిది ఈవిడ మాట వినకుండా హాస్పిటల్కి వెళ్ళింది. అలాగా? అంతదాకా వచ్చిందా? ప్రియను హాస్పిటల్కి ఎందుకు పోవద్దందో, నేను నిన్ను కలిశానన్న విషయం మాట్లాడడం అంతా కన్ఫ్యూజన్గా ఉంది. ప్రియకి పిల్లాడి విషయంలో అనుమానం ఎందుకంత బలంగా ఏర్పడిందో ఏమో. పైగా అంతరాత్మ ఆత్మ అంటూ కబుర్లు చెప్తోంది. ఎందుకైనా మంచిది నువ్వు అన్నయ్యకి ఈ విషయం చెప్పి అన్నయ్యని హాస్పిటల్లో ఎంక్వైరీ చేయమను. మ్యాటర్ చాలా సీరియస్. అర్జెంటుగా ఎంక్వైరీ చేయమను. ఇక్కడ వీళ్ళు ప్రియకి పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ ఏదైనా క్లూ దొరికితే ఇక్కడ నేను అన్నయ్యతో పెళ్లికి ఒత్తిడి తీసుకొస్తాను. సరేనమ్మా? జయంతి, నువ్వు చెప్పిన విషయాలన్నీ ఖచ్చితంగా మీ అన్నయ్యకి చెప్తాను, సరేనా? అమ్మా, ప్రియ ముందు అన్నయ్యతో పెళ్ళొద్దనుకుంది, ఇప్పుడు మొత్తం కుటుంబానే వద్దనుకుంటోంది. పిల్లాడి విషయం ఏదో తెలిస్తే గట్టిగా వాళ్ళ సంగతి మనం చూడొచ్చు. అలాగలాగే. నువ్వు బాగున్నావు కదా? బాగానే ఉన్నానమ్మా. సరే, చాలాసేపైంది, నేను ఇంకెప్పుడైనా మాట్లాడతానులే. సరే జయంతి, వీలు చూసుకుని ఒకసారి ఇంటికొచ్చేళ్ళవే, తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. నేనెలా రానమ్మా? వచ్చే అవకాశం కూడా లేకుండా పోయింది. వీలైతే వస్తాను, లేకపోతే ఇలాగే ఫోన్లో మాట్లాడతానులే. అది ఆయన ఊళ్ళో లేనప్పుడు ఇలాగే దొంగతనంగా మాట్లాడాలి. సరే, నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమ్మా. అన్నయ్యని అడిగానని చెప్పు. అలాగేనమ్మా, జాగ్రత్త. అత్తయ్య, మీరెప్పుడు వచ్చారు అత్తయ్య? ఎవరితోనే ఫోన్లో మాట్లాడుతున్నావు? మీ అమ్మతోనేనా?
వాళ్ళతో బంధుత్వం వద్దు, సంబంధాలు వద్దు అని మీ ఆయన అంటుంటే నువ్వేంటి ఇలా రహస్యంగా మంతనాలాడుతున్నావు? ఆ, ఏం లేదత్తయ్యా. ఏంటే లేదు? ఆ రోజు వాళ్ళతో పాటు నిన్ను కూడా మెడపట్టి బయటికి గెంటేస్తానన్నాడు నా కొడుకు. మర్చిపోయావా? చూడు, నువ్వు మాతో కలిసి ఉండాలి అనుకుంటే నా కొడుక్కి నచ్చినట్టుగా నడుచుకో. అంతేకాని వాడికి తెలియకుండా నువ్వు వాళ్ళని కలుద్దామని ప్రయత్నం చేశావనుకో, నీ జీవితానికే ప్రమాదం. గుర్తుంచుకో. ఏమండి ఆగండి. ఏమండి? ఏమండి? ఎక్కడికి బయలుదేరుతున్నారు? ఆ? నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండదలుచుకోలేదు. ఏమైందని ఎక్కడికి వెళ్తారు? చూడు, నా నాలుగుకి రుచులు కావాలి. నాకా తిండి పుష్టి ఉంది. రకరకాల రుచులతో కడుపు నిండా తినటం నాకు అలవాటు. అలాంటిది ఇక్కడుండి జైలు కూడా తినలేను. ఆ బాధ నేను భరించలేను. ఏం మాట్లాడుతున్నారు మీరు? మాట్లాడడం కాదే, నిజమే చెప్తున్నాను. ఏంటి మీరనేది? మరి పొద్దుననగా వెళ్ళిన రాణి ఇంకా ఇంటికి రాలేదు. కాస్త అటు ఇటుగా పోలీసులు వస్తారు. టోటల్ ఫ్యామిలీని తీసుకెళ్లి జైల్లో పెట్టి చితకబాదుతారు. ఆ దెబ్బలు తినలేను, ఆ చిప్పకూడు తినలేనే. ఏంటి కొత్త కొత్తగా మాట్లాడుతున్నారు? అమ్మో, పోలీసులు పోలీసులు! అమ్మో! సరోజ, ఎవరో వెళ్ళి చూడమ్మా. ఒరేయ్, ఎందుకు దాని వెంట పెట్టుకొని తీసుకొచ్చావు? డబ్బులతోనే తిరిగి వస్తానని ఛాలెంజ్ చేసి వెళ్ళింది కదా, మళ్ళీ నువ్వెంట పెట్టుకొచ్చావే? వాళ్ళ అన్నగారు డబ్బులు లేవు గిబ్బులు లేవని చేతులు ఎత్తేసి నీ చేతులు పట్టుకొని బతిమాలి దీన్ని నీ చేతిలో పెట్టాడా? ముందు అడ్డం లేక లోపలికెళ్ళి మాట్లాడుకుందాం. కుదరదురా. డబ్బులతో వస్తానందిగా, ముందు ఆ సంగతి చెప్పందే లోపలికొచ్చి మాట్లాడవేంటి? సరోజ, నువ్వు కాస్త నోరు మూసుకుంటావా? వాళ్ల వెనకాల పోలీస్ చీపు రాలేదు. దానికి సంతోషించి సర్దుకుపోవడం మంచిదే. మీరు నోరు మూసుకోండి. రేయ్, ఇది డబ్బు తెస్తేనే లోపలికి రమ్మను, లేకపోతే అట్నుంచటే వెళ్ళమను. నేనేం డబ్బు లేకుండా రాలేదు, డబ్బుతోనే వచ్చాను. నాకు మాట మీద నిలబడ్డం అలవాటు. మాకు రోషం ఉంది, పౌరుషం ఉంది. అన్నయ్య, రండన్నయ్య గారు. రాగోపి. ఎందుకొచ్చారు అని అడుగుతారేమో అనుకున్నాను. పర్వాలేదు, మర్యాదగానే పలకరించారు. బావగారు, నేను మా కోడలో మిమ్మల్ని చూడాలని ఆసుపత్రికి వచ్చాం. కానీ చూడలేని పరిస్థితుల్లో వెనుదిరిగి వెళ్ళిపోయాం. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉందండి? బాగానే ఉంది. లోపలికి రండి అన్నయ్య గారు. రాగోపి. వద్దండి, ముందు వచ్చిన పని పూర్తి చేస్తాను. అమ్మారాణి, ఇందులో 3 లక్షలున్నాయి. కరెక్ట్గా ఉన్నాయో లేదో లెక్క చూసుకోండి. నేను చెప్పినట్టు డబ్బు తిరిగిచ్చేశాను. అలాగే మీరు నన్ను అనవసరంగా నా మాటలకి క్షమాపణ చెప్తారా?